వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి నెక్కే వెనకాల థ్రెడ్స్ కట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్స్కే అలా కాకుండా మనమే సొంతంగా తయారు చేసుకుని పెట్టుకోవడం ఎలాగో ఈరోజు మిగిలిన క్లాత్తో, బ్లౌజ్లో మిగిలిన క్లాత్తో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇలాగ ఏదన్నా బౌలు తీసుకుని ఇలా రౌండ్గా 18 పీసులు వచ్చి ఇలాగా డ్రా చేసుకోండి. మనకి ఇలా 18 పీసులు రావాలి. ఇలా మొత్తం అన్నీ కూడా 18 పీసులు వచ్చేలాగా వస్తుందా, ఇదిగా ఇలా రౌండ్ చేసుకుని ఇలా పెట్టుకుని ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఇలాగే ఆనవాలు పడిపోద్ది. ఇలా మొత్తం అన్నీ కూడా 18 పీసులు ఇలాగా ఆనవాలు పెట్టుకుని ఇలాగా కట్ చేసేసుకోండి. బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఇది. థ్రెడ్స్ ఎలా వేసుకోవాలో, థ్రెడ్స్కి ఈ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇలా మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా ఆనమలు పెట్టుకున్నాం కదా, ఆనమలు పెట్టుకున్న అన్నీ కూడా ఇలాగా రౌండ్గా కట్ చేసేసుకోండి. మొత్తం పీసులన్నీ కూడా ఇలా మొత్తం పీసులన్నీ 18 పీసులు కట్ చేసేసుకోవాలి. ఈ పీసులు ఇలా కట్ చేసుకున్న తర్వాత, ఈ పీసులు ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న తర్వాత ఇలాగ మీటర్ పాతికి పొడవు అంటే మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు తీసుకోవచ్చు. ఒక పీస్ తీసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి, తెలుసు కదా మీకు థ్రెడ్ తయారు చేసుకోవడం, అయినా ఒకసారి సన్నంగా థ్రెడ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సన్నగా మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఇక్కడ కుట్టేసుకోవాలి. ఇలా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా సన్నగా మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇలా సూదికి, పెద్ద సూదికి దారం మామూలుగా 4 పేటలు దారం ఎక్కించుకోండి గట్టిగా ఉండడానికి. అంటే గట్టిగా లాగితే తెగిపోద్ది కదా, దాని గురించి 4 పేటలు ఎక్కించుకోండి. ఇలా కుట్టి ఇలా ముడేసి ఇలా వేసి సూది ఇలా తిరిగేసి, ఇటైతే గుచ్చుకుంటుంది కదా, ఇలా తిరిగేసి ఇలాగా కట్ చేయకండి. కట్ చేస్తే థ్రెడ్ ఇలాగా అందంగా రాదు. ఇది ఇలా ఉండడం వల్ల లోపల రౌండ్గా మనం రెడీమేడ్ తాడు తీసుకున్నట్టుగా రెడీమేడ్ థ్రెడ్ లాగా వచ్చేస్తుంది అనమాట. కట్ చేయకుండా జాగ్రత్తగా దారం తెగిపోకుండా ఇలా కొద్దిగా ఇక్కడ ఇది
వచ్చే వరకు, తాడు వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా లాగే తర్వాత మామూలుగా వేసేస్తాం.
ఫ్లవర్స్ ఇలా థ్రెడ్కి యాడ్ చేసేసుకున్నాం కదా. థ్రెడ్కి యాడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి ఇలాగే యాడ్ చేసేసుకోవాలి. బ్లౌజ్కి యాడ్ చేసేసుకుంటే ఇలాగా చాలా బాగుంటాయి. చాలా తేలిగ్గా లైట్ వెయిట్గా ఉంటాయి. మూలాన్ని మనకి జుట్టు గట్ట పీకకుండా చాలా బాగుంటాయి. మనం కొన్న యాంగిల్స్ అంటే జుట్టు గట్ట పీకేస్తాయి కదా, అలా ఇబ్బంది ఏమి లేకుండా చాలా నీట్గా ఉంటాయి. ఇలా చాలా రకాల ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని ఇలాగా యాంగిల్స్ కింద వాడుకోవచ్చు అనమాట. అదే క్లాత్ని ఇలాగా చాలా రకాలుగా యాంగిల్స్ లాగా ఇలాగా తయారు చేసుకోవచ్చు. ఫ్లవర్స్ లాగా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మరో వీడియోతో కలుద్దాం. బాయ్.